మనం ఫుడ్ తీసుకునేటప్పుడు డిపాజిట్ అయ్యే ఏరియాస్ లేడీస్ గురించి కనుక మనం చూసినట్లయితే లోవర్ బాడీ అండి, అంటే థై మజిల్స్ ఎక్కువగా, లేదా హిప్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, గ్లోట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్, సైడ్స్ అండ్ కోర్ మజిల్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ జీరో సైజ్ సెగ్మెంట్లో ఎలాంటి వేరియేషన్స్ చేయొచ్చు, ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు చక్కగా మనం ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ పొజిషన్లో కనుక మనం స్క్వీజ్ చేసినట్లయితే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో వ్యూవర్స్, జీరో సైజ్ అంటే ఓన్లీ అబ్డమిల్ మజిల్స్ అండ్ సైడ్ మజిల్స్నే కాన్సన్ట్రేట్ చేయడం కాదండి, ఓవరాల్గా మనం అన్ని మజిల్స్ కూడా ప్రపోర్షనేట్గా ఉండడం. సో ఈ జీరో సైజ్ చేయడానికి ఓన్లీ అబ్డంబిల్సే కాదు, ఫస్ట్ ప్రయారిటీ మన మెటబాలిక్ రేట్ పెంచే ఎక్సర్సైజ్ స్క్వాట్స్. అందులో మంచి వేరియేషన్ అనేటువంటి సుమో స్క్వాట్స్. ఈ స్క్వాట్స్ చేసేటప్పుడు వీలైనంత వరకు లెగ్స్ వైట్ చేస్తున్నాం చూశారు కదండి. ఈ లెగ్స్ వైట్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అండ్ క్వాడ్రిసెప్స్ మజిల్సే కాకుండా ఇన్నర్ థై అంటే హ్యామ్స్ట్రింగ్స్ అండ్ ఇన్నర్ థై మజిల్స్, అడక్టర్ అండ్ అబ్డక్టర్ మజిల్స్లో అబ్డక్టర్ మజిల్స్ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ మజిల్స్ ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం అండ్ స్క్వీజ్ అవ్వడం జరుగుతుందండి. దీనివల్ల థై మజిల్స్లో ఇన్నర్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఈ వేరియేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వీలైనంత వరకు మనకి స్క్వాట్ చేసేటప్పుడు నీ పొజిషన్ అనేది ముందుకు రాకుండా ఉండేటట్లయితే సరిపోతుంది. సో మన కాన్సన్ట్రేషన్ లుక్ స్ట్రైట్గా ఉంటుంది, బ్యాక్ ఎప్పుడు బెండ్ లేకుండా, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా బ్యాక్ స్టిఫ్గా ఉంచుకొని హిప్ ఎక్కడి వరకు చేయాలంటే నీ లెవెల్ లేదా నీకంటే కొంచెం కిందకి ఒక 2 to 3 inches కింద వరకు కనుక మనం దిగగలిగితే చాలా మంచి రిజల్ట్స్ని మనం పొందగలం. దీని తర్వాత వచ్చిన వేరియేషన్ ఏంటంటే కిక్ బ్యాక్స్ అండి. ఎక్కువగా ఫిమేల్స్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఏరియాస్ గ్లోట్స్. కిక్ బ్యాక్స్ చేసేటప్పుడు మన పొజిషన్ ఎలా ఉండాలంటే, వీలున్నంత వరకు మన హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మన బాడీలో బ్యాక్ మజిల్ బ్యాక్ ఉన్న వెయిట్ మొత్తం కూడా ఈ గ్లూట్స్ మజిల్స్తో కనుక మనం లిఫ్ట్ చేసినట్లయితే, లిఫ్ట్ చేసి వీలైనంత వరకు స్ట్రైట్గా తీసుకున్న తర్వాత మజిల్ పైన కాన్సన్ట్రేషన్ అండి, అంటే మజిల్ మ్యాక్సిమం స్క్వీజ్ చేయగలిగితే ఈ మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే బాగా అయిందో అక్కడ ఉన్న మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది డే బై డే రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కిక్ బ్యాక్స్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా వీలైనంత వరకు మజిల్ని ఫాస్ట్గా స్క్వీజ్ చేయడం, గ్లూట్స్ మీడియస్ అండ్ మ్యాక్సిమస్ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేయాలండి. నెక్స్ట్ వచ్చిన వేరియేషన్ కనుక మనం చూసినట్లయితే లయింగ్ అబ్డక్టర్ మజిల్స్ కోసం సంబంధించి లయింగ్ సైడ్ లెగ్ రేజెస్ అండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మజిల్ ఎంతవరకు స్క్వీజ్ చేసాం, ఎక్కడి వరకు ఫ్లెక్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు ఎక్కడ హోల్డ్ చేసి ఎంత కింద వరకు డౌన్ చేయడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మజిల్ ఎంత వీలున్నంత వరకు స్క్వీజ్ చేయగలమో, ఎంత వీలున్నంత వరకు హర్ట్ చేయగలమో దానిలో ఉన్న ఫ్యాట్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం జీరో సైజ్ చేయడానికి ఈ హిప్ మజిల్స్ చాలా బాగా అవసరం. ఈ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తేనే జీరో సైజ్ ప్రపోర్షనేట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చే వేరియేషన్ లయింగ్ అబ్డంబిల్స్ కోసం సైక్లింగ్ అండి. సైక్లింగ్ అంటే మీడియల్ అబ్డంబిల్ అండ్ లోవర్ అబ్డంబిల్స్ కోసం. ఈ సైక్లింగ్ వేరియేషన్ అనేది కనుక మనం చేసినట్లయితే లోవర్ యాప్తో పాటు మీడియల్ అబ్డంబిల్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందండి. సో ఈ సైక్లింగ్ చేసేటప్పుడు వీలైనంత వరకు స్ట్రెచ్ చాలామంది చూసే ఉంటారు. స్ట్రెచ్ చేసేటప్పుడు లెగ్స్ని స్ట్రెచ్ చేస్తారు, కానీ లోవర్ అబ్డంబిల్ మజిల్స్ని స్ట్రెచ్ చేయడం, అబ్డంబిల్ మజిల్తో మన లెగ్ని ఎప్పుడైతే పుష్ చేసామో మజిల్ కాంట్రాక్షన్ అనేది చాలా బాగా అవుతుందండి. దీని తర్వాత వచ్చిన వేరియేషన్స్ ఫుల్ సిటప్స్ అండి. దీన్నే ఫుల్ క్రంచెస్ అని కూడా అంటారు. ఈ క్రంచెస్ అప్పర్ మజిల్ అంటే రెక్టస్ అబ్డంబిల్ అండ్ మీడియల్ అబ్డంబిల్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడమే కాకుండా హోల్ కోర్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ని వీలున్నంత వరకు చాలా ఫాస్ట్గా రెడ్యూస్ చేస్తుందండి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం వీలున్నంత వరకు బ్యాక్ అనేది ఆర్చ్ అవ్వకుండా స్ట్రైట్గా కనుక తీసుకున్నట్లయితే మజిల్ కాంట్రాక్షన్ బాగా అవి వీలున్నంత వరకు తక్కువ టైంలో డెఫినేషన్ రావడం, జీరో సైజ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుందండి. సో ఇందులో లాస్ట్ వచ్చిన వేరియేషన్ ప్లాంక్ అండి. దీన్నే ఎక్స్టెండెడ్ ప్లాంక్ అంటాం. ప్లాంక్ చేసేటప్పుడు మజిల్ స్క్వీజింగ్ కంటే కూడా మజిల్ స్టెబిలిటీ అండ్ మజిల్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుందండి. సో ఈ ప్లాంక్ చేసేటప్పుడు వీలున్నంత వరకు ఎక్కువసేపు కనుక ఉండగలిగితే మనకి తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎక్కువసేపు అంటే అప్రాక్సిమేట్లీ 30 నుంచి 60 seconds వరకు మనం ఉండొచ్చు. ఇది చేయలేని వాళ్ళు నీ సపోర్ట్ తీసుకొని మాడిఫైడ్ ప్లాంక్ కూడా చేయొచ్చండి. చూసారు కదండి మనం ఎన్ని వేరియేషన్స్ చేసామో. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా 3 నుంచి 4 sets వరకు చేసుకోవచ్చు. అలాగే 20 నుంచి
25 రిపిటేషన్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ డే చేసుకొని రెగ్యులర్గా మనం ఈ వీక్ అంతా చేసుకొని 6 డేస్ చేసి 1 డే రికవరీ తీసుకునేటట్లయితే మనకి మనం అనుకున్న టార్గెట్ని తక్కువ టైంలో రీచ్ చేయగలమండి. చూసారు కదండి 6 వేరియేషన్స్. ఈ 6 వేరియేషన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ వీక్ నుంచి చేసేది లీన్ మజిల్ మాస్. అది మాత్రం మనం మర్చిపోకూడదండి. అంటే మన మ్యాక్సిమం వెయిట్ 10 kgs అయితే 5 kgs లేకపోతే 3 kgs నుంచో స్టార్ట్ చేసినట్లయితే లీన్ మజిల్ మాస్ బిల్డ్ అవ్వదు, అలాగే టైం అనేది వేస్ట్ అయిపోతుందండి.